కేవలం స్నేహితుల భావోద్వేగాలు, మోసపూరితమైనటువంటి స్నేహము. ఆ అమ్మాయి కూడా ఒక విషయం చెప్పింది, చూసారా మీరు? చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పింది, మీరు గమనించారో లేదో. అతనే ఈ అమ్మాయిని ప్రపోజ్ చేశాడు ఫస్ట్. కృష్ణ హాజ్ ప్రపోజ్డ్ భార్గవి. సో భార్గవి టుక్ సమ్ టైం, ఒక నెల రోజులు 2 నెలలు టైం తీసుకుని ఆ తర్వాత ఎస్ చెప్పింది ఆమె. ఇక్కడ ఒకటి చెప్పండి మేడం, మీ ఇంటికి ఒక స్నేహితుడు వస్తున్నాడు, అతను ప్రపోజ్ చేసేటప్పుడు ఆ ప్రపోజ్ చేసే దాని వెనక నేను ఎవరింటికి వెళ్తున్నాను, నేను ఎవరి చెల్లెల్ని ప్రపోజ్ చేస్తున్నాను, ఈ అమ్మాయి నాకు ఎట్లా పరిచయం అయింది? ఓన్లీ బికాస్ ఆఫ్ ఎ ఫ్రెండ్. ఐమ్ రైట్? ఓన్లీ బికాస్ ఆఫ్ ఎ ఫ్రెండ్ యూ హ్యావ్ స్టెప్డ్ ఇన్ టు ద సంబడీస్ హౌస్. యూ స్టార్టెడ్ మెయింటైనింగ్ ఎ గుడ్ రిలేషన్ without any intention or with an intention. There was an intention behind going to Naveen Gowda's house regularly. There was more powerful emotion than the intimacy, loyalty, integrity of friendship. సో ఈ కృష్ణ అనే వ్యక్తికి స్ట్రాంగ్ ఎమోషన్. మనం ఇప్పుడు ఎలా అయితే నవీన్ గౌడలో కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉందని అనుకున్నామో, కృష్ణ అనే వ్యక్తికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎమోషన్ ఏంటి? అమ్మాయే, భార్గవి. సో అలాంటప్పుడు నువ్వు అక్కడే నీ ఇంటిగ్రిటీ పోయింది కదా, నీ ఎథిక్స్ పోయినాయి కదా, ఫ్రెండ్షిప్ ఎథిక్స్ పోయినాయి కదా. పోయినాయా లేదా చెప్పండి? పోయినాయి. ఆ అమ్మాయి వయసు ఎంత? ఇప్పటివరకు నాకు తెలియదు, కానీ ఆమె చూస్తే నాకు తెలిసి చాలా అర్లీ యంగ్ ఏజ్లో ఉన్నట్టుంది. రీసెంట్గా ఆమె మేజర్ అయిందని కూడా నాకు అనిపిస్తుంది. ఆమె వీడియో చూస్తే నాకు అనిపించింది ఆమె హార్డ్లీ ఒక 20-21 ఇయర్స్ ఉండొచ్చు. కృష్ణకి 30 ఇయర్స్ అని మీడియాలో చెప్పారు, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అతనికి కూడా మంచి రిజర్వేషన్ స్కోప్ ఉంది, మంచి జాబ్ చేసుకోవచ్చు. అట్లాంటిది ఒక రౌడీ షీటర్తో సెటిల్మెంట్స్ ఎందుకు చేస్తున్నాడు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఎందుకు ఉన్నాడు, అతని ప్రొఫైల్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి అన్నది కూడా అది మనం పబ్లిక్ వదిలేసేయాల్సిన విషయం. అది నిజంగా చెప్పండి, ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చింది. అతను ప్రపోజ్ చేశాడు ఒకటి, రెండోది జర్నలిస్ట్ అడిగాడు ఆమెను క్వశ్చన్ ఏంటి, ఆమె హ్యాండ్ మీద అన్ని కట్ మార్క్స్ ఉన్నాయి, అడిగాడు. మీరు చూడండి, నిన్న ఇంటర్వ్యూ చేశారు ఒక ఛానల్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అమ్మాయి ఏం చెప్పింది, మేమిద్దరం ఎప్పుడన్నా ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి మాట్లాడుకునే సందర్భంలో నేను అట్లా కట్ చేసుకుంటాను, ఆయన కూడా అట్లా కట్ చేసుకునే సందర్భాలు నేను. మీరు చెప్పండి మేడం, యాజ్ అ ఉమెన్ చెప్పండి, మీరు ఎప్పుడు ఏ సందర్భంలో కట్ చేసుకుంటారు మీరు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కటింగ్ యువర్ హ్యాండ్? సూసైడల్ థాట్ అది. ఇట్స్ సూసైడల్ థాట్, ఇట్స్ సూసైడల్ టెండెన్సీ. యాజ్ అ సైకాలజిస్ట్ నేను చెప్తున్నా కదా, మా దగ్గరికి చాలా మంది డిప్రెషన్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళతో మాటల్లో మేము చూసేది కూడా అదే. వీళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా అట్లా హ్యాండ్ కట్ చేసుకున్నారా? డ్రగ్ అడిక్ట్స్ అయితే వాళ్ళకి ఇట్లా మీకు ఇంజెక్షన్ చేసినటువంటి హోల్స్ ఉంటాయి, ఇట్లా మచ్చలు ఉంటాయి వాళ్ళవి. సో అవి మేము మాటల్లో వాళ్ళు చెప్పకుండా వాళ్ళు అబద్ధం చెప్పినా అది గ్రహిస్తాం. ఆ అమ్మాయి మీద హ్యాండ్ కట్స్ ఉన్నాయి అవన్నీ. రెండోది, ఆ అమ్మాయి ఇంకో కొత్త విషయం ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడు చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను, మళ్ళీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగం చేసి మామగారిని పోషిస్తానని చెప్పింది. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు చదువుకునే వయసు అన్నప్పుడు ఆమె చేసినది ఎంతవరకు ఆమె కోణంలో కరెక్ట్? ఎమోషనల్లీ షీ ఈజ్ రైట్, ఎమోషనల్లీ షీ లవ్డ్ సమ్వన్, షీ మ్యారీడ్ సమ్వన్, షీ ఈజ్ బీయింగ్ హ్యాపీ విత్ కృష్ణ, దట్స్ ట్రూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సర్వైవల్ ఎకానమీ అండ్ బీయింగ్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, బీయింగ్ యాజ్ అ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ పర్సన్, స్టిల్ షీ ఈజ్ స్ట్రగ్లింగ్, షీ ఈజ్ ఇన్ ద కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఇప్పుడు అతను చనిపోయాడు, షెల్టర్ లేదు. ఈ ఒక హస్బెండ్ అనేవాడు మాట్లాడకపోతేనే ఆమె కట్ చేసుకొని బాగా బాధపడిన సందర్భంలో ఇప్పుడు హస్బెండ్ అనేవాడు చనిపోయాడు. మనిషిని ఎక్కువగా బాధ పెట్టేది వాస్తవం కాదండి, ఏంటి గత స్మృతులు, భావోద్వేగాలు. నేను 20 ఏళ్ల కింద తిలక్ అడ్వకేట్ ఎగ్జాంపుల్ చెప్పానంటే అది మేము మా కళ్ళ ముందు ఎలా నలిగి ఉంటుందో మీరు ఊహించండి, ఆ చిన్న ఏజ్లో మాకు. ఇప్పుడు ఈ అమ్మాయి వితౌట్ ఎనీ ఫిజికల్ ఎమోషనల్ సపోర్ట్, can she be able to survive with that mindset and with that emotion? సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ అమ్మాయికి న్యాయం జరగాలి రేపొద్దున. అంటే భర్తని చంపిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి. రేపు వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకొని ఎట్లయితే ఇంటి ముందు తిరుగుతున్నారో, రేపొద్దున వాళ్ళ అన్నదమ్ములు కూడా కోర్టులో కేసు నడుస్తుంటుంది, అవన్నీ నడుస్తుంటాయి. రేపొద్దున సాక్ష్యాలు, ఆధారాలు, ఎన్నో కేసులు కొట్టి వేస్తారు కూడా, అవునా కదా? రేపొద్దున అనుకున్న కోణంలో సామాజిక న్యాయం జరగలేదు అనుకుందాం అనుకోండి, అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఒకటి. మూడో విషయం ఆమె ఏం చెప్పిందంటే, ట్రోలింగ్ చేస్తున్నారమ్మా నీ మీద, చాలా మంది విమర్శిస్తున్నారు, నీది కూడా తప్పుంది, రేపో ఎల్లుండో మర్చిపోయి నువ్వు వెళ్ళి ఇంకోటి పెళ్లి చేసుకుంటావు, బకరా అయ్యేది కృష్ణ అనే కోణంలో కూడా జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్పింది, ఇట్లా ట్రోలింగ్ చేసేటోళ్ళందరూ నేను ఏం చెప్తున్నా అంటే, నాకు ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది అంటే అర్థమైందా? ఆల్రెడీ నేను బాధలో ఉన్నాను, నాకు ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది అంటే ఒక అమ్మాయి చెప్పిందంటే అర్థం ఏంటి? సూసైడికల్ టెండెన్సీస్ ఉన్నట్టు.
సో అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన థాట్స్ చూడండి, ఆ ఎమోషన్స్ ఎట్లా చెప్పిందో. మీరు ఇట్లా ట్రోల్ చేస్తే నేను నిజంగానే చేసుకుంటానేమో. సో నా యాజ్ అ సైకాలజిస్ట్గా నా స్ట్రైట్ లైన్ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయికి డిఫాల్ట్ చాలా ఇన్మెచ్యూర్డ్ స్టేజ్లోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. దిట్ ఈస్ అ వెరీ రాంగ్ డెసిషన్. మ్యారీయింగ్ ఇంటర్ క్యాస్ట్ ఈజ్ నాట్ ఎ రాంగ్ డెసిషన్. ఈవెన్ ఇఫ్ షీ మ్యారీస్ ఇంటర్ రిలీజన్ ఆల్సో, ఐ డోంట్ పుట్ మై ఫింగర్స్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్. బట్ నువ్వు చిన్న వయసులో నీ ఏ అవగాహనతో చేసుకున్నావు, ఓకే, ఏ అవగాహనతో చేసుకున్నావు. ఒకవేళ పెళ్లి చేసుకున్నావు, దూరంలో ఎక్కడన్నా పోయి ఉండొచ్చు కదా, ఫ్యామిలీ అట్మాస్ఫియర్. అతను ఆల్రెడీ పాలిటిక్స్లో తిరుగుతాడు నవీన్ కూడా. ఆయనకంటూ ఒక లోకల్ ఫాలోయింగ్ ఉంది, నెట్వర్క్ ఉంది, అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అతనికి పెద్ద లీడర్ అవ్వాలన్న ఆశ కూడా ఉంది. సో ఇదే నవీన్ రేపు పొద్దున ఏం చేయగలడు అని చిన్న యాంటిసిపేషన్ లేదు. పోయి ఆ నరేష్ అనే ఒక రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తితోని ఇతను రెగ్యులర్గా కలవడం, ఆల్మోస్ట్ ఎవ్రీడే 3 times ఫోన్ చేస్తాడు. పెళ్లికి ముందు శత్రువుల్లా ఉండేవాళ్ళు, పెళ్ళి అయిన 1 monthకి వీళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో సరెండర్ ఇంటికి వచ్చారో అప్పటి నుంచి అతను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాడు. ఒక పథకం ప్రకారమే చేశారు ఇది, ప్రీ ప్లాన్డ్ మర్డర్. పక్కా పథకం ప్రకారం చేశారు. ఈ పథకం ప్రకారం చేసిన దాని వెనక ఏ రోజైతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచే వాళ్ళ మైండ్లో ఆ బర్నింగ్ థాట్ ఉంది. కేవలం నాయనమ్మ చెప్పింది కదా అని చెప్పి నాయనమ్మకి తీసుకెళ్ళి బాడీ చూపించాడు, అది ఓకే. ఎందుకు? అది వాళ్ళ కుటుంబ సమస్య. అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎట్లా పెంచారు. వాళ్ళు చాలామంది చూడండి, ఇప్పటికి కూడా మీకు పల్లెటూర్లలో ఈ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఉండే గ్రాండ్ చిల్డ్రన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు చాలా. అంటే వాళ్ళు చెప్పిందే శాసనం ఆ ఊర్లో. గ్రాండ్ మదర్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ కావచ్చు. నేను చాలా మందిని చూశాను కుటుంబంలో, వాళ్ళకు చెప్పకుండా ఏ శుభకార్యం చేయరు, వాళ్ళకి పర్మిషన్ లేకుండా ఏం చేయరు. అది బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు, ఏది కావచ్చు. ప్రాపర్టీ బయింగ్ కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పర్మిషన్ లేదే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదే చేయరు. అంటే ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్ ఉన్నా కానీ వాళ్ళ కొన్ని ఆచారాలు, పట్టుదలలు ఉంటాయి చూడండి, వాటికి వీళ్ళు బాండెడ్ ఉంటారు, వీళ్ళు మైండ్ ఉంటారు వాళ్ళు. సో అలాంటి సమాజంలో నుంచి వచ్చిన అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి తన కుటుంబ పరిస్థితి ఏందో తెలియదు. తన కుటుంబ సభ్యులు ఒకవేళ పెళ్లి చేసుకుని ఇలా వెళ్ళిపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఆమె ఎంతవరకు మీడియా ముందు ఏం మాట్లాడుతుందంటే, నాకు నచ్చిండు, నేను చేసుకుంటున్నా, నాకు నచ్చిండు, మేము ఇద్దరం బాగున్నాం, మంచిగా చూసుకుంటుండు, ఇవే చెప్తుంది తప్ప ఈ లౌకికంగా, ప్రాపంచికంగా అంటే కులపరమైనటువంటి విషయాలు ఏంటి, మన దేశంలో కులం మొత్తం ఉన్నంత చాదస్త భావాలు వేరే దాని మీద దేని ఉండవు. ఈవెన్ మీరు చూడండి, మీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేవాళ్ళు, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇవ్వడం చేస్తారు వాళ్ళు. ఈవెన్ మన పాలిటిక్స్ కూడా కులం బేస్ అన్ని మీరు ఏ ఫీల్డ్ చూడండి, ప్రాంతాల వారిగానే ఉంటుంది, కులం వారిగానే ఉంటుంది, లేదా మతం పరమైన ఉంటాయి. ఇలాంటి సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్లో ఆ అమ్మాయి కొంచెం కూడా ఆలోచించలేదా అన్నది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నాకు అనిపించింది. రెండోది, ఆ అమ్మాయికి డెఫినెట్లీ టెండెన్సీస్ ఉన్నాయి, నేను అనకూడదు కానీ యాజ్ ఏ సైకాలజిస్ట్ నేను అది చెప్పగలను. రెండోది, మాకు ఎవరు సపోర్ట్ లేరు, ఉన్న అన్న ఒక వదిన ఉన్నారు, రేపు ఆమెనే చెప్తుంది చూడండి, అన్న వదిన ఉన్నారు. అన్న అంటే ఈయన కాదు, ఇంకెవరో ఉన్నారు, అన్న వదిన ఉన్నారు, వాళ్ళ సపోర్ట్తో నేను డిగ్రీ చేస్తాను, ఉద్యోగం చేస్తానని చెప్తుంది. మళ్ళీ కాదు కదా, మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది ఇమీడియట్గా మాట్లాడుతూ. ఏమని? వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా. ఈజ్ అ వెరీ డిప్లొమాటిక్ స్టేట్మెంట్ షీ గేవ్. వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అంటే అర్థం ఏంటి? వాళ్ళ రేపు పొద్దున వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. ఈ అమ్మాయి మీద ఎప్పటికైనా ఒక సానుభూతి ఉంటుంది మేడం, గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి మీద ఎప్పటికైనా జాలే ఉంటుంది. సో నాకు తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ అమ్మాయితోని ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేసి, అంటే ఈ అమ్మాయి ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా, ఎంత కాదన్నా, వాళ్ళ వైపు అమ్మాయి తరపు వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి ఈ అమ్మాయిని అక్కను చేర్చుకొని అడాప్ట్ చేసుకొని మళ్ళీ అయిపోయింది అన్న కోణంలో ఈ అమ్మాయిని కనీసం బతికించుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళు ఇంకా వెళ్ళిపోయింది కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.